ఉపవాస ప్రార్థన నీ విశ్వాసాన్ని అధికం చేస్తుంది. ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొన్న తరువాత మీలో అనేక మందిలో విశ్వాస పరిణామం పెరగబోతుంది దైవజనమ. అవును, సమర్పణ గొప్ప లోతైన సమర్పణగా మారబోతుంది. తీర్మానం దేవుని కొరకు గొప్ప తీర్మానంగా మారబోతుంది. నిలకడ లేని నీ జీవితం నిలకడగా ఉండబోతుంది. నిలకడగా నువ్వు కూర్చొని, నిలకడగా నిలబడి, నిలకడగా ప్రార్థన చేసి, నిలకడగా వాక్యం చదివి, నిలకడగా ఉపదేశం విని, నిలకడగా నీ పనుల్లో నువ్వు చక్కటి స్థిరమైన వ్యక్తిత్వంతో నీ పదములను బలవంతుడిగా వెళ్ళే కృప దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. సో ఉపవాస ప్రార్థన అంటే కేవలం ప్రార్థనలకు జవాబు మాత్రమే పొందుకోవటం కాదు దైవజనమ. శరీర ప్రాణ ఆత్మలు అన్నిట్లో కూడా దేవుడు ఒక నూతన ఉజ్జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ మనస్తత్వంలోనూ, అదేవిధంగా నీ శరీర తత్వంలోనూ, నీ ఆత్మీయ తత్వంలో నూతన మార్పులు నువ్వు తప్పకుండా చూడబోతూ ఉన్నావు. నిన్ను చూసినటువంటి వారు ఈ